హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే బాస్మతి రైస్తో బగారన్నం ఎలా చేసుకోవాలో ఈరోజు మన ఛానల్లో వీడియో చూసేయండి. అలాగే ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొన్ని మసాలాలు అయితే రెడీ చేసుకోవాలి. ముందే యాలకులు, అలాగే చెక్క, బగారాకు, కస్తూరి మెంతి, 2 లవంగాలు ఇవన్నీ రెడీ చేసుకొని ఇవన్నీ నూనెలో అయితే వేసుకోవాలి. ముందే మనం ఇక్కడ జీలకర్ర వేసిన తర్వాత ఇవన్నీ అయితే వేసుకోవాలి. అలాగే కొంచెం పువ్వు అయితే వేసుకోవాలి. బగారాకి సంబంధించినవన్నీ అంటే ఒకే ప్యాకెట్లో అయితే షాప్లో దొరుకుతాయి. ఇలా ఇంట్లో కూడా ఉంటే ఇలా ఒక్కొక్కటి కూడా వేసుకోవచ్చు. ఒక 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. అలాగే ఇక్కడ జీడిపప్పులు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు. కానీ ఇక్కడ జీడిపప్పులు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవన్నీ వేసాక స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇక్కడ ఒక క్యాప్సికమ్ కట్ చేసుకుంటే ఆ టేస్టే వేరే ఉంటుంది. ఇందులో కొంచెం పుదీనాకైతే డ్రై అయింది ఉంది కాబట్టి అది వేసుకుంటే ఫ్లేవర్ కోసం అయితే వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే గీ అయితే వేసుకోవాలి. గీ వేసుకుంటే అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం అన్నంలో నెయ్యి వేసుకుంటే టేస్ట్ కొంచెం వేరే ఉంటుంది. అలాగే ఫ్లేవర్ అనేది ఆయిల్కి నెయ్యికి చేంజ్ ఉంటుంది కాబట్టి ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి. కొంచెం కారం వేసుకుంటే అన్నం టేస్ట్ అయితే చప్పగా ఉండకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం కారం అయితే వేసుకోవాలి. ఇలా బగారా రైస్ అయితే చాలామంది అయితే చేసుకోరు. ఎందుకంటే కారం వేసుకుంటే కారంగా ఉంటుంది అన్నం అని అనుకుంటారు. కానీ కొంచెం కారం వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇక్కడ వాటర్ అయితే తీసుకోవాలి. మనం బియ్యం ఎన్ని తీసుకుంటున్నామో అన్ని వాటర్ అయితే తీసుకోవాలి. ఇక్కడ ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే 1.5 గ్లాస్ వరకు వాటర్ అయితే తీసుకోవాలి. ఇక్కడ ఎన్ని గ్లాసులు తీసుకున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. మనం ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే 1.5 గ్లాస్ వరకు అయితే వాటర్ అయితే తీసుకోవాలి. 2 గ్లాసుల బియ్యం తీసుకుంటే 3 గ్లాసుల వరకు వాటర్ అయితే పోసుకోవాలి. అలాగే కొన్ని బఠానీలు వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఈ బఠానీలు అయితే ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న పర్లేదు, ఇలా లాస్ట్లో అయినా వేసుకున్నా పర్లేదు. మనం టేస్ట్ కోసమే బఠానీలు వేసుకుంటాం కాబట్టి ఎలా వేసుకున్నా సరిపోతుంది. కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి. ఇక్కడ దొడ్డు ఉప్పు ఎందుకు తీసుకున్నామంటే అన్నం అయితే అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి తొందరనే కరిగిపోతుంది కాబట్టి దొడ్డుప్పు అయితే వేసుకున్నాను. ఇక్కడ మీ దగ్గర సన్నపప్పు ఉంటే సన్నపప్పు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మనమైతే బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి 1 గంట ముందే నానబెట్టుకోవాలి. అప్పటికప్పుడైనా చేసుకోవచ్చు. 1 గంట ముందు నానబెట్టుకుంటే రైస్ అనేది కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే కొంచెం నానుతుంది కాబట్టి చాలా సింపుల్గా తొందరగా ఉడికిపోతుంది. ఇక్కడ కొంచెం నీళ్లు మరిగిన తర్వాత మనం మూత తీసి ముందే కడిగి పెట్టుకున్న రైస్ అయితే ఇందులో వేసుకోవాలి. చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. రెస్టారెంట్ స్టైల్లో అయితే ఇక్కడ మనం బగారా రైస్ అయితే చేసుకోవచ్చు. ఇలా చేసుకొని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒక చిన్న కామెంట్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇలా వేసుకుంటే సరిపోతుంది. మనం ఫంక్షన్లో హోటల్లో తిన్న టేస్ట్ లాగానే ఉంటుంది. ఇక్కడ మనం క్యారెట్ ఉంటే కూడా వేసుకోవచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అది వెజిటేబుల్ అయితే రైస్ అయితే కాదు, బగారన్నమే అయిపోతుంది క్యారెట్ వేసుకుంటే. కానీ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది కాబట్టి క్యారెట్ అయితే వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్నాక ఒక 2 నిమిషాలు అయితే కలుపుకోవాలి. ఇక్కడ అన్నం అయితే ఉడికిందా లేదా అనేది అయితే మనం ముందే చూసుకోవాలి. కొంచెం వాటర్ ఎక్కువ అనిపిస్తే ఇప్పుడే ఉడికే ముందు అయితే తీసేసుకోవాలి. అంత అయిపోయినాక తీసేయరాదు కాబట్టి అన్నం అనేది మెత్తగా అయిపోతుంది. ఇక్కడ మనం 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వరకు వాటర్ తీసుకుంటే సరిపోతుంది. కొంతమంది ఎక్కువగా తీసుకుంటే ఇలా ఉడికిందా లేదా అని అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకు చాలా సింపుల్గా అయితే ఇంట్లో బగారన్నం అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే మనం ఇక్కడ ఎక్కువగా కారం వేయలేం కాబట్టి ఎలాంటి మసాలాలు అయితే ఎక్కువగా బయట నుండి తీసుకొచ్చిన యూజ్ చేయలేం కాబట్టి చాలా సింపుల్గా అయిపోతుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.